బీజేపీ నేతలు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలంటే ఆల్అవుట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా అని ప్రశ్నించారు. మూసీ నిద్ర చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇప్పటికైనా ఆ ప్రాంత వాసుల సమస్య తెలిసి రావచ్చన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని బీజేపీ నేతలు మూసీ నిద్ర చేపట్టారని విమర్శించారు. ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, బీజేపీ ప్రజా ప్రతినిధులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పకడ్బందీగా అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకొని అనునిత్యం ఆ ప్రాంతంలో నివసించే ఆ పరివారిక ప్రాంతానికి సంబంధించిన ప్రజలను, వారి ఇబ్బందులను తెలుసుకోవాలంటే మొత్తం అక్కడ అన్ని తీర్ల ఏర్పాటు చేసుకొని మస్కిటో కాయిల్స్తో పాటు ఆల్అవుట్లు ఏర్పాటు చేసుకొని ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని నిద్ర చేయడం జరిగింది. చాలా సంతోషం. అక్కడ పోయిన తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా శోచనీయం. రాజకీయ లబ్ధి గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది కనుక ఇక్కడ నిందలు మోపితే మహారాష్ట్రలో ఓట్లు వస్తుంది అనే ఒక ఆలోచన దృక్పథంతో, రాజకీయ ఉద్దేశంతో చేసిన వారు నిద్ర. ఈ ప్రాంత ప్రజలు కూడా బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నారు, బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులను ఎన్నుకున్నారు. ఈ ప్రాంతంలో నివసించే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి పరిశుభ్రమైన నీరును, గాలిని అందించాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఇప్పటికైనా మేము తీసుకున్న ఆలోచనలో ముఖ్యమంత్రి గారు మూసీ నది ప్రక్షాళన చేయాలి. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భాగ్యనగరంలో ఉంటున్న వారికి సుందరీకరణం అనేది ఆఖరి అంశం, కానీ మెరుగైన జీవనాన్ని ఆ ప్రాంత ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే చేస్తా ఉన్న ప్రయత్నానికి మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఈ విధంగా చేద్దామని ముందుకు రండి.